ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున అనేక మంది ప్రజలు ఈ భూమి మీద జీవనం చేస్తున్నాం. ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని మన దేవుని యొక్క చిత్తం. నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ దినం మీ కష్టాలలో, మీ శోధనలో, మీ బాధల్లో, మీ అప్పుల్లో, మీ అవమానాలలో మీరు ఏ విషయాలలో చింతిస్తున్నారో, ఏ విషయాలలో కంటతడి పెడుతున్నారో పరలోకమందున్నటువంటి తండ్రి కళ్ళారా చూస్తున్నాడు గనక మీరు అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. ప్రజలందరూ నిబ్బరంగా ఉండండి. పేదలైనటువంటి బిడ్డలు మీరు ధైర్యంగా ఉండాలి. అనేక మంది ఆశ్రమంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా విశ్వాసంతో దేవుని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అనేక మంది దేశ ప్రధానుల కొరకు, దేశ ప్రభుత్వ అధికారుల కొరకు, ఉన్నత ఆఫీసర్లందరి కొరకు ప్రతి నిత్యము ప్రార్థన చేస్తున్నాం. మీరందరూ క్షేమంగా ఉండాలని, దేశము క్షేమంగా ఉండాలని, దేశ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. దేవునిచ్చినటువంటి జ్ఞానాన్ని మనం పొంది ఈ భూలోకంలో ఉన్నంత వరకు దేవునికి పరిశుద్ధ నామం పేరట మనము జీవనం చేయాలని దేవుని చిత్తమై ఉన్నది కనుక నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందామా? మా పరలోకమందునటువంటి పరమ తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. ఈ దినము స్వామి నైనా మా తండ్రి, నువ్వు మా అందరికీ ప్రసాదించినటువంటి ఈ దినము కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ప్రతి క్షణము నువ్వు చేస్తున్నటువంటి ప్రతి సహాయం కొరకు, ప్రతి మేలు కొరకు, నైనా ప్రతి ఆపదల్లో మమ్మల్ని ఆదుకుంటున్నందుల కొరకు నీకు వందనాలయ్యా, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము, మా బిడ్డలము, మా బంధువులు, రక్త సంబంధులు, మా దేశ ప్రజలు, నైనా ప్రపంచ ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం స్వామి. ప్రజలందరికీ మంచి జ్ఞానము, బలము, శక్తి, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేశమంతా క్షేమంగా ఉండటానికి నీ కృపను అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. అక్కడక్కడ అల్లర్లు, అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ మా స్వామి అపఘాతాలు, అక్కడక్కడ మా స్వామి మా ప్రభువా నాయన సాతాను సంబంధమైనటువంటి చిక్కులతో అనేక మంది ప్రజలు స్వామి నానా అవస్థలు పడుతున్నారు. ప్రభువా, పరలోకమందునటువంటి నీ దూతలను పంపించి ప్రభువా నాయనా మా స్వామి నువ్వు పెట్టినటువంటి అధికారులతో మాట్లాడి ప్రభువా నాయన అందరూ మా స్వామి మా ప్రభువా నాయన ఇవి భూప్రజల క్షేమాభివృద్ధి కొరకు మా ప్రభువా నీవు ఏర్పాటు చేసినటువంటి విధానం కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నువ్వు చేసే మేళ్ళన్నిటి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము స్వామి. ఈ దినమున మా ప్రభువా ఎవరైతే కంటతడితో స్వామి నాయన నిరుద్యోగ సమస్యతో, ఆకలి దప్పులతో మా స్వామి మా ప్రభువా అతివృష్టితో, అనావృష్టితో బాధపడుతున్నారో వారందరినీ కనికరించి దీవించమని కూడా ప్రార్థన చేస్తున్నాము స్వామి. ప్రభువా నాయన మా తండ్రి, ఇంకా మా స్వామి మా ప్రభు అప్పులలో, అవమానాల్లో, నిందల్లో మా స్వామి నాయన భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా ప్రభువా పిల్లలు తల్లిదండ్రుల మధ్య సమాధానం లేకున్నటువంటి బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ స్వామి ఈ బిడ్డలందరినీ మీరు దీవించి రాబోయేటువంటి దినాలలో మేమందరము ఒక రక్తానికి పుట్టినటువంటి బిడ్డలము స్వామి, ఒక దేవుని బిడ్డలము స్వామి. ఈ భూలోకములో స్వామి మా ప్రభువా మా ప్రభు మేము ఏ ప్రాంతంలో ఉన్నా మా స్వామి ఏ స్థలములో ఉన్నా అందరము నీ బిడ్డలమే ప్రభువా. అయ్యా మా స్వామి నీ సంతానమే స్వామి. నీవు మమ్మల్ని భూలోకములో పెట్టి పరలోకములో మా స్వామి మా ప్రభువా నాయనా మా స్వామి నుంచి మమ్మల్ని కళ్ళారా చూస్తున్నటువంటి దేవుడు అని నీ పాదాల దగ్గర మనవి చేస్తూ మా పాపములు, మా అపరాధములు వాటన్నిటినీ క్షమించి మన్నించి రాబోయేటువంటి దినాలలో స్వామి 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా మేము బలపడి ప్రభువా నీ రాజ్యాభివృద్ధి కొరకు ఈ లోకములో నువ్వు పెట్టిన దినాలన్నీ పరిపూర్ణంగా స్వామి మా ప్రభువా నీకు అప్పగించేటువంటి భాగ్యం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.